మోహన్, ద కేస్ ఇస్ సాల్వ్. ఆర్యన్ని చంపింది ఎవరో నేను తెలుసుకున్నాను. ఆర్యన్ని చంపింది నేనే. మీ మీ పేరు? మోహన్. మోహన్ భార్గవ్, కమిషనర్ ఆఫ్ పోలీస్. 15 ఇయర్స్గా నీ క్లోజెస్ట్ ఫ్రెండ్ని. నథింగ్ టు వరీ. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే నవ్వైపోతుందన్నారు డాక్టర్. నువ్వు నార్మల్ స్పీడ్లోనే ఉన్నావు. ముందు వెళ్తున్న వెహికల్లో నుంచి బైక్ రోల్ అయి పడిపోయింది. అది తప్పించబోయే యాక్సిడెంట్ అయింది. అక్కడ ఆ టైంలో నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ డిశ్చార్జ్ అయ్యాడు సార్. ఒక 2 డేస్లో చార్జ్ తీసుకుంటాడు. ఓకే సార్. హై ప్రొఫైల్ మర్డర్ కేస్. ఒక అసిస్టెంట్ కమిషనర్ని బ్రాడ్ డే లైట్లో స్నైపర్ షాట్. సుపీరియర్ నుంచి, మీడియా నుంచి విపరీతమైన ప్రెజర్ ఉంది నా మీద, అండ్ ముఖ్యంగా నీ మీద. మనం ఈ కేసులో తొందరగా ఒక కంక్లూషన్ ఇవ్వకపోతే ఇట్ విల్ అఫెక్ట్ అవర్ కెరియర్. మేబీ ఎండ్ అయిపోవచ్చు కూడా. ఈ కేసు నువ్వు సాల్వ్ చేశావు. యాక్సిడెంట్ జరిగిన రోజు మనం 8కి బార్ నుంచి బయటికి వెళ్ళాం. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ నువ్వు తెలుసుకున్నావు. నీ కాల్ లిస్ట్లో ఇన్కమింగ్ కాల్స్ ఏమీ లేవు. ఒకటే అవుట్ గోయింగ్ కాల్ ఉంది. అది నువ్వు నాకు చేసిన కాల్. కేసు సాల్వ్ చేశాను చెప్పడానికి. నాకేం గుర్తు రావట్లేదు అసలు. మనం వెళ్ళిపోయాక 20 మినిట్స్లో వచ్చే డిస్టెన్స్ నీకు 40 మినిట్స్ పట్టింది. మధ్యలో ఆగావా, ఎనీ డీవియేషన్, స్లో డౌన్, ఏదైనా ఎండొచ్చు. బట్ ఆ గ్యాప్లోనే నువ్వు ఈ కేసును సాల్వ్ చేశావు. ఇవన్నీ పక్కన పెడితే చనిపోయిన ఆర్యన్ దేవ్ నాట్ ఓన్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హీఈస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ అస్. గీత ఫోన్, మై వైఫ్. నాకు డాక్టర్కి తప్ప మిగతా వాళ్ళందరికీ తెలిసి యు ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. పోలీస్ నామ్స్ వల్ల తన హాస్పిటల్కి అలౌ చేయలేదు. సో నువ్వు తనతో రేపు పొద్దున వస్తానని చెప్పు. మాట్లాడు. బాగానే ఉన్నాను. తిన్నాను. సబ్వే. రేపు నేను వచ్చి కలుస్తాను. సార్, ఆన్ ద వే సార్. ఓకే సార్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఓకే, ఇదిగో 711 7th ఫ్లోర్. వెళ్ళగలవా? సెక్యూరిటీ సార్. సార్ని 711లో దింపు. నా పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ చేయదు. ఓకే? అలాగే సార్. ఇక్కడ నాతో పాటు ఇంకా ఉంటున్నారా? ఐ మీన్, డు ఐ లివ్ విత్ సమ్వన్? నో.
ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సార్. ఇక్కడ సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. ఒక షూ అండ్ గన్ దొరికాయి. గన్ని ట్రాక్ చేయటం కష్టం సార్. కంట్రీ మేడ్. షూ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఓకే సార్. సార్ మోహన్ సార్ మాట్లాడతారంట. హలో, ఎవరు వాళ్ళు? అటాక్ చేసింది ఎవరో తెలియదు. చూస్తే గుర్తుపట్టగలవా? మాస్క్లో ఉన్నారు అందరూ. నీకేం కాలేదుగా? ఐమ్ ఓకే, జస్ట్ మైనర్ ఇంజరీస్. ఓకే, రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను. రెస్ట్ తీసుకో. సరే. దిస్ ఈజ్ రవి, కాలనీ ప్రెసిడెంట్. మొన్న మీరు తాగొచ్చి మధు గారి మిస్సెస్తో చాలా రూడ్గా బిహేవ్ చేశారు. మీరు వెంటనే వెకేట్ చేయాలని మీటింగ్లో తీర్మానించాం. సో డూ దట్ ఏసీపీ. Hey Arjun, this is Kamal. I'm so sorry to know about your accident. Wishing you a speedy recovery. Get well soon, Arjun. రే పోలీసు నా కొడక, బాగా అయిందిరా నీకు. ఎవడు ఉన్నాడు 3rd degree టార్చర్ చేసి సాగుకొట్టావు కదరా నన్ను. హాస్పిటల్లో చచ్చిపోరా నా కొడక. ఆ షాప్ దగ్గర నువ్వు సిగరెట్ కొంటావు, నీ డైలీ రొటీన్లో ఒకటి. వెళ్ళి సిగరెట్ తెచ్చుకో. వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూడు. మేబీ నీకు యాక్సిడెంట్ జరగకముందు నువ్వు ఇక్కడ ఆగుండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది మనుషులతో మాట్లాడుతుండగా మనకేమైనా క్లూస్ దొరకవచ్చు. ఏ బ్రాండ్? నువ్వు అడగక్కర్లేదు, నువ్వు వెళ్ళు, వాడే ఇస్తాడు. హలో సార్, నేను ప్రభాకర్ని. ఎవరు? సార్ నేను సార్ ప్రభాకర్ని, మినిస్టర్ రామ్మోహన్ రావు గారి పర్సనల్ సెక్రటరీని. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సార్ 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 మీరు డిశ్చార్జ్ అయ్యారని తెలిసింది. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు సార్. ఇన్వెస్టిగేషన్ లాస్ట్ స్టేజ్లో ఉందని విన్నాను. మినిస్టర్ గారు కేసు అప్డేట్ గురించి మీకు కాల్ చేయమని చెప్పారు సార్. ఐల్ కాల్ యూ లేటర్. సార్ సార్ I'll call you later. సార్ Yeah. సార్ ఒక నిమిషం సార్. ఒక సిగరెట్. హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు సార్? నిన్నే. పర్లేదు సార్, ఎప్పుడు నెలాఖరులు ఇస్తారు కదా, ఇప్పుడు వద్దులేండి. హే అర్జున్,
వాట్సాప్ మ్యాన్ నేను డిశ్చార్జ్ అయ్యావా నాకు కాల్ కూడా చేయలేదు. నేనే డిశ్చార్జ్ అయ్యాను. హే లిసన్, నా కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అండ్ వర్క్ హ్యాస్ బిన్ క్రేజీ ఆఫ్ లేట్. అందుకే నేను హాస్పిటల్ చూడడానికి రాలేకపోయాను. ఐమ్ రియలీ సారీ మ్యాన్. ఐల్ సీ యూ అరౌండ్. టేక్ కేర్ మ్యాన్. ఎవరతను? తెలీదు. ఫోన్లో ఎవరు? మినిస్టర్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అంట. కేసు క్లోజ్ అయిందా డీటెయిల్స్ చెప్పమని చెప్పి అడుగుతున్నాడు. ఇలాగే మార్నింగ్ ఒక టీవీ రిపోర్టర్ కూడా కాల్ చేశాడు. వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీటింగ్లో ఉన్నానో బిజీగా ఉన్నానని చెప్పు ఎవరు కాల్ చేసినా. నువ్వు వాళ్ళతో ఏమైనా చెప్పావా? సీరియస్లీ ఆడ అసలు ఏం చెప్పాడో నాకు అసలు ఏం అర్థం కాదు. బికాస్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. అపార్ట్మెంట్ దగ్గర ఎవరు అటాక్ చేశారు, నేను తాగుబోతున్నంట, అపార్ట్మెంట్ ఖాళీ చేయమంటున్నారు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ అ పప్పెట్ మ్యాన్. నేను వెళ్తున్న ప్రతి ప్లేస్, కలుస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతిదీ నాకు ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇప్పుడు నాలో ప్రశ్నలు తప్ప సమాధానాలు లేవు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ముందు నేనెవరో నాకు తెలియాలి. హూ యామ్ ఐ? అర్జున్ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్. A very good morning to all our esteemed officers and bureaucrats. Esteemed Governor Rajkumar Purohit, IG Ganesh Venkatram, Commissioner Mohan Bhargav, and all our other dignitaries. We welcome you all. We are here today for a very special occasion. I now invite Aryan Dev, who led the team and executed the Harkatul Commando operation, for which he is being awarded the President's Gallantry Award for Bravery 2022. Congratulations, Mr. Aryan Dev, an eminent police officer in Q1, now making our Telangana proud. I now request you to speak a few words on this occasion. Honorable Governor, District Collector, my superior officers, colleagues, friends and well-wishers. I'm not a good police officer. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. నేను ఐపీఎస్గా ఎలా మారానో తలుచుకుంటే నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ పొజిషన్ని నేను రెస్పెక్ట్ఫుల్గా ఏ రోజు చూడలేదు. బట్ నాకంటే నాకున్న ఈ పొజిషన్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. నాలాంటి ఒక అతి సాధారణమైన బిలో యావరేజ్ ఆఫీసర్కి మీ అందరి ముందు నుంచొని ఈ అవార్డు తీసుకుని ఫోరెన్సిక్ పంపించు. ఓకే ఓకే సార్. బాయ్స్, బిల్డింగ్ బిల్డింగ్ బిల్డింగ్
ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా? వీటి నుంచి దూరంగా కొన్ని రోజులు. అలా చేస్తే మనం ఆర్యని మర్చిపోగలం నమ్ముతున్నావా? మనం ఇక్కడే ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా మన లైఫ్లో నుంచి, మన ఆలోచనలో నుంచి ఆర్యని సపరేట్ చేయలేం. తనతో మనం స్పెండ్ చేసిన టైం, మూమెంట్స్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. అనుకోకుండా మన లైఫ్లోకి ఎలా వచ్చాడో, ఎలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేశాడో అలానే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో, ఎలా వెళ్ళిపోయాడో నేను తెలుసుకోవాలి. యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. అది తెలిసే వరకు ఆర్యన్ లేడని నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను మోహన్. తెలుసుకోవాలి, తెలుసుకుంటాను కూడా. ఈ ఫుటేజ్తో సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయలేం సార్. ఈ పెరేడ్ గ్రౌండ్ రీచ్ అవ్వడం మొత్తం 4 జంక్షన్స్ ఉన్నాయి. చెక్ ఆల్ ద కెమెరాస్ అండ్ గెట్ ఆల్ ద ఫుటేజ్. అలాగే ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో వెరిఫై చేయండి. వాళ్ళ వెపన్ రేంజ్ తాలూకు ఇన్ఫర్మేషన్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర ఉంటుంది. మీన్ వైల్ క్రైమ్ సీన్లో వాడిన వెపన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆర్మ్స్తో మ్యాచ్ అవుతుందేమో చెక్ చేద్దాం. మీ అందరి ముందు నుంచొని ఈ అవార్డు తీసుకుని The shot was straight through the heart. బుల్లెట్ చెస్ట్లో నుంచి ఎంటర్ అయ్యి లోవర్ బ్యాక్ నుంచి ఎగ్జిట్ అయింది. లంగ్స్లో కూడా పెనిట్రేట్ అయింది. ఆల్సో బాడీలో కూడా గన్ పౌడర్ రెసిడ్యూ చాలా తక్కువ ఉంది. ఇట్ మీన్స్ క్రైమ్ సీన్ నుంచి చాలా దూరంగా ఒక డిస్టెన్స్లో నుంచి ఆ రోజు ఫైరింగ్ జరుగుండాలి, రైట్? సో దెన్ ఐ గెస్ క్రైమ్ సీన్ దగ్గర మీకు కార్ట్రీజ్ దొరుకుండాలి, ఇజంట్ ఇట్? గ్రౌండ్ చుట్టూ మొత్తం 100 మీటర్స్ వెతికాం సార్, కానీ క్యాట్రిజ్ దొరకలేదు. సార్ 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఫైరింగ్ జరిగితే చాలా ఎక్కువ సౌండ్ వచ్చి ఉండాలి సార్. షూర్ గా ఇంకా ఎక్కువ దూరం నుండే ఫైరింగ్ జరిగి ఉండాలి సార్. ఫైరింగ్ తర్వాత ఎవరో కావాలనే ఆ క్యాట్రిడ్జ్ ని క్రైమ్ సీన్ నుంచి తీసేసి ఉండాలి సార్. మనం క్రైమ్ సీన్ కంట్రోల్లో తేడానికి ఎంతసేపు పట్టింది? 1 అవర్ సార్, కానీ క్యాట్రిజ్ దొరకకుండా వెపన్ ఐడెంటిఫై చేయలేం. సార్ మనం ఫైర్ ఆర్మ్స్ గురించి రీసెర్చ్ చేయొచ్చు సార్. విక్టిమ్ కైన గాయం నుంచి వెపన్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నేను దీని గురించి చదివాను సార్. మీరు గనక ఓకే అంటే వీ కెన్ స్టార్ట్ ది రీసెర్చ్ రైట్ నౌ. సార్ అవన్నీ పుస్తకాల్లో ఉంటాయి సార్. చాలా కేసెస్ లో వెపన్ ఎలాంటిది వాడినా విక్టిమ్ గాయం ఒకేలా ఉంటుంది సార్. కానీ విక్టిమ్ 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 చనిపోయిన అతని పేరు లేదా, లేక మీరు మర్చిపోయారా? కాలి మారియన్. అతను బతికినప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఎస్ సార్. ఇస్ నాట్ అ బ్లడీ విక్టిమ్, ఇస్ దట్ క్లియర్? సార్ సార్ ఎస్ సార్. ఫంక్షన్ డేట్ నేను వాళ్ళ పేర్లు తీసుకున్నారా? ఎస్ సార్. 127 ఇన్వైటీస్ సార్. ఇంకా విఐపీస్ పబ్లిక్ కలిపితే 200 నుంచి 300 దాకా ఉండొచ్చు సార్. వాళ్ళందరూ స్టేట్మెంట్స్ నాకు కావాలి. విఐపీస్ అండ్ ఫ్యామిలీస్ నేను చూసుకుంటాను. మిగతా వాళ్ళని మీరు కలవండి. ఓకే సార్. సార్ వాళ్ళలో కొంతమంది గెస్ట్లు స్టేట్ వదిలి వెళ్ళిపోయారు సార్. వాళ్ళెవరు ఎక్కడున్నారో నాకు అనవసరం. ఐ నీడ్ దేర్ స్టేట్మెంట్స్ ఇన్ 3 days ఆన్ మై టేబుల్. డు అండర్స్టాండ్? ఓకే సార్. సార్ బాలిస్టిక్ ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం బుల్లెట్ ఫైర్ అయిన డిస్టెన్స్ 100 to 200 meters. ఆర్యన్కి బుల్లెట్ తగిలిన యాంగిల్ అనలైజ్ చేస్తే ఫైరింగ్ పెరేడ్ గ్రౌండ్స్కి లెఫ్ట్ సైడ్లోంచి ఏదో ఒక బిల్డింగ్, మోస్ట్ ప్రాబ్లీ 5th or 6th floor నుంచి వచ్చి ఉండాలి. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అదే బిల్డింగ్ నుంచి ఫైరింగ్ తర్వాత ఒకడు ఎస్కేప్ అవడం నేను చూశాను. హెయిర్ స్ట్రాండ్స్, ఫింగర్ ప్రింట్స్, బాడీ ఫ్లూయిడ్స్ ఏమీ దొరకలేదు సార్. ఒక చిల్లీ పౌడర్ ప్యాకెట్ దొరికింది. స్నిఫర్ డాగ్స్ కూడా కనిపెట్టలేకుండా చేశాడు. పర్ఫెక్ట్లీ ప్లాన్ మర్డర్ సార్. క్రైమ్ జరిగిన రోజు స్కైలైన్ జంక్షన్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రాయ్ ఉన్నాడు సార్. ఆ జంక్షన్ ఇక్కడ నుంచి 500 meters డిస్టెన్స్లో ఉంది. రాయ్ ఎవరు? ఎక్స్ క్రిమినల్ సార్. ఇతను వేసుకున్న రెడ్ షర్ట్ మన సస్పెక్ట్ వేసుకున్న రెడ్ షర్ట్కి మ్యాచ్ అవుతుంది సార్. బోరబండ స్లమ్స్లో ఉంటాడు. అతను పనిచేసిన పాత గ్యాంగ్స్ని కాంటాక్ట్ చేశాం సార్, కానీ వాళ్ళెవరూ ఇతనితో టచ్లో లేరు. శక్తి సార్ పక్కన అపార్ట్మెంట్స్లో రెసిడెన్స్తో మాట్లాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చూడు. ఓకే సార్. మూర్తిని కూడా తీసుకెళ్ళి. ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్ సార్. ఇగోనా? మూర్తికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, తీసుకెళ్ళు.
ఓకే సార్. మర్డర్ జరిగిన ముందు రోజు నైట్ మా ఆయన ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి యూఎస్ వెళ్తున్నారని డిన్నర్ కాస్త లేట్గా చేసి కిచెన్లో ఏదో క్లీనింగ్ చేసుకుంటున్నానండి. అప్పుడు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఒక కార్ పార్క్ చేసింది. టైం సుమారు 11:30. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1 గంట కూడా కార్ అక్కడే ఉంది. అందులోంచి ఎవరు దిగడం మటుకు నేను చూడలేదు. కానీ ఆ టైంకి ఆ కార్ అక్కడ పార్క్ చేసి ఉండడం కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. మార్నింగ్ కూడా కార్ ఇక్కడ ఉందా? మార్నింగ్ నేను నిద్ర లేవడం లేట్ అయిందండి, చూడలేదు. కార్ నెంబర్ కానీ మోడల్ కానీ గుర్తుందా? ఓల్డ్ మోడల్ హోండా సిటీ, గ్రీన్ కలర్. మై హస్బెండ్ యూస్ టు డ్రైవ్ ద సేమ్ కార్. సో సిటీలో ఉన్న గ్రీన్ కలర్ హోండా సిటీ కార్స్ లిస్ట్ కలెక్ట్ చేశాను. ఈ లిస్ట్లో మనకు ఒక పొటెన్షియల్ సస్పెక్ట్ ఉన్నాడు సార్. వెల్ మెయింటైన్. 2008 మోడల్ అంటే ఎవరి నెంబర్ తెలుసా? పోయిన వారం 14th 15th డేట్స్ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు లేనప్పుడు ఈ కారు ఇంకా వాడతారా? నో. కర్నల్, ఎనీ ప్రాబ్లం? నో. ఆర్ యు ష్యూర్? ఐ హ్యాండిల్ దిస్. యు జస్ట్ క్యారీ ఆన్. రాయ్ తెలుసా నీకు? క్రిమినల్? నో. నెక్స్ట్ వీక్ 20th నీ షెడ్యూల్ ఏంటి? ఒకసారి కమిషనర్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. పాత విషయాలు గుర్తుపెట్టుకుని Are you planning to drag me into this case? నీ సుపీరియర్స్ దగ్గర పర్మిషన్ నేను తీసుకుంటాను. విల్ హ్యావ్ ఎ కాఫీ? టూ మంత్స్ బ్యాక్ ముంబైగూడలో ప్యాసింజర్ లిస్ట్లో నీ పేరుంది. సి అమ్మ నాన్న అక్కడే ఉంటారు. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇతను నీకు తెలుసా? తెలీదా? హలో, చెప్పు.
ఫిఫ్టీన్త్ స్కాలెన్ స్టేషన్ దగ్గర ఉన్నావు కదా, ఉన్నావు లేదా? నేను మాట్లాడమన్నప్పుడే మాట్లాడు. అలా తిట్టగా సార్. చెప్పు చెప్పు, ఏంట్రా? నీకు కావాల్సిన సమాధానం నాతో చెప్పించాలని చూడకు. ఇలాంటి బెదిరింపులు నేను చాలా చూశాను. నువ్వు ఆ బిల్డింగ్ వచ్చి పారిపోతున్న ఫుటేజ్ కూడా ఉందిరా. ఎంతవా చెప్పు. ఓ పని మీద మాట్లాడాలని ఎవడో ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. ఇంతలో గ్రౌండ్లో ఏదో గొడవ జరుగుతుంటే చూసి పారిపోయానంతే. ఏంటా కథ చెప్తున్నా? దాన్ని ముట్టుకోద్దు నా కొడక. ఇలా ముట్టుకోద్దా? ఇదిగో ఇలా ఓకేనా? లేకపోతే ఇలా 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 ముట్టుకోద్దా? ఓకే, ఇలా ముట్టుకోద్దా? తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి, ఇంకో తీసుకెళ్ళండి. హలో, ఇట్స్ నివేద. మీకు కాల్ చేయమని ఇన్ఫార్మ్ చేశారు. యా ఒకసారి మీట్ అవ్వాలి మిమ్మల్ని. ఇప్పుడు కలవచ్చు. నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ రీచ్ అవుతాను. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈవెంట్కి అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్ ఇవి. నథింగ్ అన్యూజువల్ ఇన్ దర్. ఇది శ్రీనగర్ పోలీస్ ఇచ్చిన ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. అక్కడ జరిగిన హర్కతుల్ షూట్అవుట్కి దీనికి ఎలాంటి లింక్ లేదని కన్ఫర్మ్ చేశారు. రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ అవడానికి వాళ్ళు అలా చెప్తున్నారు. ఒక ఎక్స్పర్ట్ షార్ప్ షూటర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఏ వెరీ సఫిస్టికేటెడ్ వెపన్ యూజ్ చేశారని తెలుసు కూడా. హౌ కెన్ దే సే హర్కతుల్ టెర్రరిస్ట్కి దీనికి ఏం సంబంధం లేదని? వాళ్ళు కానీ కోఆపరేట్ చేయకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని ఇన్వాల్వ్ చేస్తా అని చెప్పు. ఓకే సార్. హలో, ఈవినింగ్ నేను కలవాలి అరౌండ్ 8 o'clock. ఓకే మోహన్. ఓకే. నీకు యాక్సిడెంట్ అవ్వకముందు మన ఇద్దరం ఈ బార్లోనే కలుసుకున్నాం. అదిగో ఆ టేబుల్లోనే కూర్చున్నాం. డీజీపీ కాల్ చేశారు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. కేసులో డెవలప్మెంట్స్ ఏమీ లేవని. అయితే వాళ్ళే వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసుకోమను. అతనని ఉపయోగం లేదు. మినిస్టర్ దగ్గర నుంచి ప్రెజర్ అలా ఉంది. అతనేం చేస్తాడు? ఆర్యన్ ఫ్యామిలీ నుంచి కూడా కంప్లైంట్ ట్రై చేశారు. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమీ లేవని. వీ హ్యావ్ 3 సాలిడ్ సస్పెక్ట్స్. కల్నల్ విక్రమ్, రాయ్, టెర్రరిస్ట్ 2. ఇవన్నీ డెవలప్మెంట్స్ కనిపించట్లేదా? వీళ్ళ ముగ్గురికి ఏదో కనెక్షన్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. మోహన్ చనిపోయిన వ్యక్తి నాకు ఎవరో ర్యాండమ్ పర్సన్ కాదు. ఇన్వెస్టిగేషన్ ఈజీగా తీసుకోవడానికి. ఈజ్ మై డియర్ ఫ్రెండ్ డామ్. నువ్వు ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రస్ట్ మీ. టు బీ ఎగ్జాక్ట్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే టైంకి, నీకు యాక్సిడెంట్ అయ్యే టైంకి మధ్యలో నువ్వు ఈ కేసును సాల్వ్ చేసావు. మోహన్, ద కేస్ ఇస్ సాల్వ్. ఆర్యన్ చంపింది ఎవరో నేను తెలుసుకున్నాను. ఆర్యన్ చంపింది
ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో అదే కేసుని ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి. కేస్ డైరీలో ఉన్న వ్యక్తులు ఎవరో నాకు తెలియట్లేదు. ప్లేసెస్ నాకు గుర్తు రావట్లేదు. నేనెవరన్నది నాకే. కేసు డైరీలో వ్యక్తులు ఎవరు లేరు అర్జున్. విట్నెస్, సస్పెక్ట్స్, క్లూజ్ మాత్రమే ఉన్నాయి. అంతకు మించి నీకు ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. సస్పెక్ట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్స్లో ఉన్నాయి. ఇవి చాలు అర్జున్ ఈ కేసు సాల్వ్ చేయడానికి. నువ్వు లూజ్ అయింది నీ మెమరీ మాత్రమే, నీ ఆలోచన శక్తి కాదు. నిన్ను నమ్మినంతగా నేను ఏ ఆఫీసర్ని నమ్మలేను. కానీ నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో సుపీరియర్స్ నుంచి పర్మిషన్. నీ మెడికల్ కండిషన్ గురించి ఎవరికి ఏమీ తెలియదు అర్జున్. నీకు, నాకు, డాక్టర్కి తప్ప. అందరికీ తెలిసి ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. యు ఆర్ ఫిట్ టు సాల్వ్ దిస్ కేస్. ఇప్పుడిప్పుడే దాంటిని ఫేస్ చేస్తున్నాను. ఇంకా నేను ఒక కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ అన్న నమ్మకం నాకు రావట్లేదు. ఒకసారి నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ని కలవచ్చా? నీ చుట్టూ నా మనుషులు 12 మంది ఉన్నారు, వెపన్స్. నేను గొడవ చేయడానికి రాలేదు. ఆ పోలీసుని నేను చంపలేదు. అనవసరంగా నన్ను ఈ కేసులోకి లాగొద్దు. నేనే తప్పు చేయలేదు. ఆ రోజు నేను అక్కడ ఉండడానికి కారణం ఎవడో నాకు ఒక పని మీద డబ్బులు ఇస్తానని ఆశ పెట్టి అక్కడికి రమ్మన్నాడు. కానీ వాడు రాలేదు. ఇదిగో ఈ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా ఫోన్ కాల్ రికార్డ్ అది, చూసుకో. ఈ దందా వదిలేసి నా ఫ్యామిలీ కోసం బతుకుతున్నా. నన్ను మళ్ళీ రెచ్చగొట్టద్దు. He was Arjun A and you are Arjun B now. Arjun A కి తెలిసిన మనుషులు, ఇన్సిడెన్సెస్, పర్సనల్ లైఫ్ ఇవేవి అర్జున్ బికి తెలీదు. అర్జున్ ఏకి నచ్చినవి అర్జున్ బికి నచ్చాలని లేదు. ప్రిఫరెన్సెస్ వేరు, థాట్స్ వేరు. దే ఆర్ లైక్ 2 different people. బట్ అర్జున్ ఏకి తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, ఫర్ ఇన్స్టెన్స్ డ్రైవింగ్, స్విమ్మింగ్, నువ్వు తీసుకున్న పోలీస్ ట్రైనింగ్, వీటిని మోటార్ స్కిల్స్ అంటారు. ఇవన్నీ అర్జున్ బి కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు బి అర్జున్ బి. ఐ వాంట్ గెట్ బ్యాక్ టు అర్జున్ ఏ. రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? యాపిల్ ఫౌండర్ స్టీవ్ వాజ్నియాక్ తెలుసుగా. తను ఒక ప్లేన్ క్రాష్ లో మెమరీ లూజ్ అయ్యాడు. బట్ విదిన్ 5 weeks హీ వాజ్ నార్మల్. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అర్జున్. నేను ఎప్పుడు నార్మల్ అవుతాను అని అడిగితే ఇట్ కుడ్ బి నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, మేబీ ఈవెన్ టుమారో. అసలు ఎప్పటికీ రికవర్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారా? రేర్లీ. బట్ నెగటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు అర్జున్? బీ పాజిటివ్. నేను మళ్ళీ వర్క్ చేయొచ్చా? నేను తీసుకోవాల్సిన డెసిషన్స్, రావాల్సిన కంక్లూషన్స్, ఇప్పుడు నేను ఉన్న ఈ సిట్యువేషన్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయా? 1 second. దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ హోమ్సైడ్. 2 సైకాటిక్ క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కేసుకి సంబంధించిన ఆల్ ద డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ కేస్ స్టడీని చూసి యాక్చువల్ క్రిమినల్ ఎవరు అని నువ్వు నాకిప్పుడు చెప్పాలి. అండ్ ద ఆన్సర్ నా దగ్గర ఉంది. Case file 2, I think he's the criminal. What are you waiting for? Go to work.
మీ మీద అటాక్ చేసిన వాడి షూ ఎవిడెన్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం సార్. ఆ షూ మ్యానుఫ్యాక్చర్ చేసింది కార్పొరేట్ కంపెనీ కాదు, ఒక లోకల్ రీటైలర్. ఇట్స్ హ్యాండ్మేడ్. 9 నంబర్ సైజ్లో మొత్తం 80 పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. నా ఆ షూ పర్చేస్ చేసిన కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ కోసం వీఆర్ ట్రయింగ్ సార్. వీఆర్ ఆన్ ఇట్. ఎలా ఉన్నావు? వచ్చే వారం నా కూతురు పెళ్ళి, నువ్వు వస్తే బాగుంటుంది. వస్తాను. ఓకే? ఓకే. వెంటనే కాల్ చేశాడు అర్జున్ కంప్లీట్గా కోలుకున్నాడా లేదా అని. అప్పుడే అనిపించింది ఇలాంటిది ఏదో జరుగుంటుందని. సుపీరియర్స్ ఎప్పుడు కనిపించినా సెల్యూట్ చేయి. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలా స్టోరీస్ వినేవాళ్ళం. జస్ట్ సెల్యూట్ చేయలేదని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ ఉన్న వాళ్ళని ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళని. ఇలాగా ఇదైతే మర్చిపోలేదు. కూర్చో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిపార్ట్మెంట్లో ఎవరేంటో తెలుసుకోవడం. జనార్దన్ డీజీపీ, గణేష్ వెంకటరామ్ ఇన్స్పెక్టర్ జనరల్, కేసీ రాహుల్ ఎమ్మెల్యే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్యన్ దేవ్. మీరు నిన్నే ఛార్జ్ తీసుకున్నారని తెలిసింది సార్. నాకు నిన్న డబుల్ షిఫ్ట్ సార్, అందుకే వచ్చి కలవలేకపోయాను. ఎప్పుడైపోతుంది ఇదంతా? సాటర్డే కదా సార్, మోస్ట్లీ నైట్ అంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సరే, నేను కార్లో ఉంటాను. అవసరమైతే పిలవండి. ఓపెన్ ద బ్యారికేడ్. ఇది ఫార్మాలిటీ సార్. ఐ నీడ్ టు గో. ఇట్స్ గెటింగ్ లేట్. సార్ కోఆపరేట్ చేయండి సార్. ప్లీజ్. యు నో మై సార్, జస్ట్ ఓపెన్ ద బ్యారికేడ్. ప్లీజ్ ఒక్కసారి సార్. ఐ టోల్డ్ యూ జస్ట్ ఓపెన్ ద బ్యారికేడ్. సార్, ఇట్స్ అవర్ డ్యూటీ సార్. నువ్వు పోలీస్ అని నాకేంటి గ్యారంటీ? ఐడి చూపించు. యూ జస్ట్ ఇరిటేటింగ్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఏంటి ప్రాబ్లం? तू कौन है? मैं कौन है तो आपका प्रॉब्लम क्या है? చెప్పించేయండి. చూడు, మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ జరుగుతాయి. చాలా మంది ఐ ర్యాంక్ ఆఫీషియల్స్ వస్తారు. సో డ్రింక్స్ అనేవి వెరీ కామన్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఆర్మీ బేస్కి వచ్చి కంప్లైంట్ చేసుకో. డోంట్ డూ ఆల్ దిస్ రోడ్ సైడ్ చీప్ స్టఫ్. నౌ మూవ్. క్యా పరేషాని కర్ రహే యార్. నేనేం ఆర్మీ రూల్లో లేను నువ్వు చెప్పింది చేయడానికి. కానీ నువ్వు సైబరాబాద్ జూడి సెక్షన్లో ఉన్నావు. నేను చెప్పిందే నువ్వు చేయాలి, లేదంటే కేసు ఫైల్ చేస్తాను. నేను టెస్ట్ తీసుకోను. ఏం చేస్తావు నువ్వు? బయటికి చాలా ఆర్మీ వాళ్ళని టచ్ చేస్తావురా నిన్ను. మెడికల్ టెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఐ వోంట్ ఫైల్ ఎనీవన్ ఆఫ్ యు. చలో చలో చలో. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సింది ఆర్యన్. అది కూడా డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు. ఫోన్ జేమ్స్కి ఇవ్వు. సార్, ఆర్మీ వాళ్ళతో పెట్టుకుంటే రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ లోకల్ వర్కర్స్ హెల్ప్ తీసుకుంటున్నాం. మీరు ఒక పని చేయండి, మీరు లోపలే ఉండండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, బయటికి ఎవరు రావద్దు. ఓకే? అర్జున్,
వాళ్ళంతా? దగ్గరలో ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ వర్కర్స్ సార్. వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి వీళ్ళని పిలిచాను. వాళ్ళు అటాక్ చేస్తే మనల్ని కాపాడుకోవడానికి మనుషులు పిలుస్తారా? సిగ్గులేదు? ఈ యూనిఫామ్ తీసేసి నీకు తెలిసిన మగాళ్ళు ఉంటే ఇచ్చే. మీలో ఒక్కడు కూడా ఇక్కడ ఉండకూడదు. అవుట్. గేట్స్ ఫుల్గా ఓపెన్ చేయండి. వైరింగ్ క్లియర్. ఓకే? ఎస్ సార్. సార్ ఆర్మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది సార్. వాళ్ళతో గొడవ నీకా? నో సార్. వాళ్ళకి నీ మీద కోపం? కాదు సార్. ఆర్యన్ ఎవరు? చూడు, ఇది నీ ప్రాబ్లం, నీ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం. నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఇంతమంది టైం అండ్ ఎఫర్ట్ వేస్ట్ చేయొద్దు. దొరికాడ్రా. ఇప్పుడు ఎక్కడ పోతావు? ఏసీపీ అర్జున్ ప్రసాద్. అయితే ఏంట్రా, ఒక్క ఏసీపీ కోసం వస్తే ఇద్దరు దొరికారా? నేను 1 2 3 చెప్తాను, అందరం ఒకేసారి అటాక్ చేద్దాం. ఓకే. 1 2 3. మనల్ని కుమ్మడానికి వస్తున్నాడేంట్రా? సీసీటీవీ కెమెరాస్ డ్యామేజ్ చేశారు. చీకట్లో అటాక్ చేయడం ప్లాన్ చేశారు. కళ్ళ మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది. బ్లడ్లో ఆల్కహాల్ 40 mg ఉంది. కానీ ఇంకా మేము తన మీద కేసు ఏం ఫైల్ చేయలేదు. సార్ 1 minute, I want to talk to you in private. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? నీ సస్పెన్షన్ అనుకుంటా. సస్పెన్షనా? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మాజాగ్ తోళ్ళ. మరాఠీ? నేను మోహన్ Q1 బ్రాంచ్లో పనిచేశాం ఇన్ ముంబై. నేను కూడా Q1లో కొంతకాలం పనిచేశాను. బట్ ఈ టెర్రరిస్ట్లు అది జస్ట్ నాట్ మై కప్ ఆఫ్ టీ. రాత్ బహుత్ బాకీ హై. దారూ పీనే చలే? ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ డే ఇదంతా. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ విష్ మళ్ళీ ఇలా జరగకుండా ఉంటే చాలు. అయినా ముంబైలో క్రిమినల్స్ గ్యాంగ్స్టర్ మధ్యన కెరీర్ స్టార్ట్ చేసిన నీకు ఇదంతా షాకింగ్ అనిపించకూడదే? యాక్చువల్గా నేను ఐపీఎస్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ రిగార్డింగ్ దిస్ ముంబై థింగ్, ఇట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్ ఫర్ హై లెవెల్ కాంటాక్ట్స్. అక్కడ డ్యూటీ అయిపోయాక
ది ఎండ్ ఆఫ్ ద డే క్లబ్స్ పబ్స్ ఉంటాయి అండ్ ఐ గోట్ బోర్డ్ ఆఫ్ ఇట్. అందుకే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ మై డాడ్ ఈస్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్, బట్ ఇప్పటి నుంచి ఓన్లీ హైదరాబాద్. ఫర్ హైదరాబాద్. ఫర్ హైదరాబాద్. షేర్స్. హైదరాబాద్ ఎందుకు? నివేత. ఓ కబ్ కహా కైసే? ముంబైలో జేవియర్ కాలేజ్ తెలుసు కదా, వాళ్ళ యాన్యువల్ ఈవెంట్కి నన్ను గెస్ట్గా పిలిచారు. అక్కడ పరిచయం అయింది. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. వర్కింగ్ ఎస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆడి కంపెనీలో పనిచేస్తుంది. హైదరాబాద్. నువ్వు ట్రాన్స్ఫర్ అయింది దానికనమాట. ఫర్ జేవియర్స్. ఎస్, జేవియర్స్. జేవియర్స్. ఫర్ గుడ్ ఫ్రెండ్షిప్. చలో బాయ్. కమిన్ సార్. బాగా లైట్ అయింది కదా, తర్వాత ఎప్పుడే వస్తాలే. ఇక్కడి వరకు వచ్చావు కదా, నాన్న కలిసి వెళ్ళు. రారా లోపల. ఓకే. I just wrapped up the US call. I'll update you with an email in the morning. ఓకే సార్. So look at this layout, and this layout permission needs... సార్. దిస్ ఇస్ అర్జున్. So you've seen the whole thing. I want you to be very clear because I want you to update him in the morning. షూర్ సార్. హే కమాన్ ఆర్యన్, నువ్వంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే నేనేం అనుకోవట్లేదు. ఈ మస్ట్ హావ్ బీన్ బిజీ మ్యాన్. Cheers. అసలు ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను ఆర్యన్. ఆర్యన్, నువ్వు అంత ఈజీగా మర్చిపోలేవు, నేను అర్థం చేసుకోగలను. అలాంటి ఇన్సల్ట్స్ నువ్వు లైఫ్లో ఎన్ని ఫేస్ చేసి ఉంటావు? చూడు, ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి విల్ హ్యావ్ ఎ డ్రింక్ టుగెదర్. నా దగ్గర 2500 SFT స్పేషియస్ అపార్ట్మెంట్ ఉంది. ఎప్పుడైనా ఎనీ టైం నువ్వు ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఓకే ఏంటి? చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు మీ డాడీయే నన్ను రెస్పెక్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తారు. 30 yearsగా రెస్పెక్ట్ అండ్ లవ్ ఆయన దగ్గర నేనే పొందలేకపోయాను. నా కోసం డోర్ ఓపెన్ చేసి ఉంచినందుకు థ్యాంక్స్. ఇంకెప్పుడు ఏ టైంలో ఎలా వస్తానో నీకు కూడా తెలీదు. ఎందుకు ఇచ్చాను రా వీడికి యాక్సెస్ అని ఒకరోజు నువ్వే బాధపడతావు. అయితే రేపు న్యూ ఇయర్ పార్టీకి అంతా రెడీ కదా? గీత, పార్టీ స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది. లేట్ అవుతుందా? కొంచెం లేట్ అవ్వచ్చు. ఎక్కువ తాకండి. నో నో నో, నా లిమిట్లోనే ఉన్నాను. అర్జున్ ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఒక నిమిషం. గీత. హలో గీత, చెప్పు. నీకు ఫోన్ ఆన్సర్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ఫోన్ విసిరి అవతల పడే. అరే బిజీగా ఉన్నా. ఒక 5 minutes కూడా మాట్లాడలేను, అంత బిజీనా? ఇంకో 2 సార్లు ట్రై చేసి నీ ఆఫీస్కి వద్దాం అనుకున్నాను. నెక్స్ట్ సండే ఇంటికి వస్తున్నా, ఓకేనా? రాకపో, అప్పుడు చెప్తా. 15 years లైఫ్ అంతా నరకం. తిన్నానా లేదా పట్టించుకునేవాళ్ళు లేడు. ఒంటరిగా ఏడ్చుకుంటూ నువ్వు వచ్చాకే లైఫ్లో బ్యాలెన్స్ వచ్చింది. నువ్వు లేకపోతే ఏమైపోయి ఉన్నావు. నిజమే చెప్తున్నా. Guys, super party guys, come on. Hey, what happened? మిమ్మల్ని సేవ్ చేసింది ముంబై QN నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్. హర్కత్ ఉల్ ఎర్జా, వన్ ఆఫ్ ద డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్. 2013 ముంబైలోని బ్రిటిష్ కేఫ్, లీలావతి హాస్పిటల్ వీటి మీద సీరియల్ అటాక్స్ చేసింది ఈ గ్రూపే.
ఇబ్రహీం నాడర్, ద స్పేర్ హెడ్ ఆఫ్ దిస్ గ్రూప్. వాంటెడ్ రేడర్లో ఉన్న 23 స్లీపర్ సెల్స్కి ఇతని నుంచే ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. కౌంటర్ టెర్రరిజంలో వర్క్ చేసిన నీ ఎక్స్పీరియన్స్ని ట్రస్ట్ చేసి నువ్వు గుల్మార్గ్ వెళ్లాల్సి వచ్చింది. ఆర్యన్ కూడా ఈ ఆపరేషన్లో నీతో జాయిన్ అయ్యాడు. That's Ibrahim's wife, Nasha, his son, Syed, and his adopted daughter, Emily. సో వాట్స్ ద ప్లాన్? నువ్వు నీ టీంతో సహా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయి. నాడార్ తన ఫ్యామిలీని కలవటానికి వస్తున్నాడు. I'll give you orders once he's there. Hey, is that phone tapped? No, sir. It's not tapped. Arjun, Nasha ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. Something is wrong. We didn't expect this. ఓకే సార్, రోజా దాట్ तुम लोग घर पे नजर रखो. ठीक है, सर. आर्यन, तू ना तो रहा. Are you looking for me, sir?
పోలీస్ ఆఫీసర్గా ఆర్యన్ చివరిగా డ్యూటీ చేసిన ఆపరేషన్ ఇదే. Q1 నుంచి మనకి ఎలాంటి ఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ అవ్వలేదు సార్. అండ్ అర్జున్ నుంచి మనకి ఎలాంటి ప్రైయర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ నేను కంటిన్యూస్గా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ నో రెస్పాన్స్ సార్. హలో, హర్కత్ ఉల్ టెర్రరిస్ట్ కి ముంబై Q1 పోలీసులకు మధ్య జరిగిన షూటౌట్ లో హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ఆర్యన్ ఇంకా అర్జున్ ప్రసాద్ కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా ఆర్యన్ ముగ్గురు తీవ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసి మిగిలిన రెస్క్యూ టీమ్ ని కాపాడారు. దీని గురించి లైవ్ లో ఐజీ గణేష్ వెంకట్రావు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారు ఒకసారి విందాం. హైదరాబాద్ పోలీస్ గౌరవం పెంచేలా చేశాడు ఆర్యన్. ఈ ఇన్సిడెంట్ తో లా అండ్ ఆర్డర్ పైన పబ్లిక్ కి మరింత గౌరవం పెరుగుతుంది. నేను అతను సుపీరియర్ ఆఫీసరేనా? ఎ బిగ్ సెల్యూట్ టు హిమ్. ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్. సార్, ఫైరింగ్ లో మీ ప్రిసిషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మీరు ఫైరింగ్ డైలీ ప్రాక్టీస్ చేస్తారా? ఎస్, ప్రతిరోజు నేను ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తాను. అదే నాకు హెల్ప్ అయింది. सर आप ओवरनाइट में यूथ आइकन बन गए. ये सब देख के आपको कैसा महसूस हो रहा है? అబ్సల్యూట్లీ హ్యాపీ. నేను ఈ అచీవ్మెంట్ని మా నాన్నగారికి డెడికేట్ చేస్తున్నాను. సార్, ముంబై ట్రియో అంటే ఎవరు సార్? ఆ పేరు మీరే పెట్టారు. చాలా ఆర్టికల్స్ రాశారు, రౌడీ పోలీస్ అని, వగేరా వగేరా వగేరా. ముంబై ట్రియో గురించి చెప్పడానికి నా దగ్గర ఒకటే మాట ఉంది. ఫ్రెండ్షిప్. సార్, అసలు ఈ హోల్ ఆపరేషన్ ఎలా జరిగింది సార్? I was under the knife edge, waiting for the blink of his eye. అక్కడి నుంచి ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యాను. అర్జున్ ఫాలోడ్ మీ. ఇట్ వాస్ అన్ ఆల్ అవుట్ అటాక్. తాప్ తాప్ తాప్, గన్ షాట్స్ ఎవ్రీవేర్. ఐ ఫినిష్డ్ ఇట్ ఆఫ్. ఇంతకీ షూట్ చేసింది ఎవరు? అలా అడుగుతావేంటి? న్యూస్ పేపర్స్ చూడలేదా? పబ్లిక్ మీడియా నమ్ముతారేమో, నేను కాదు. మిగిలిన ఆఫీసర్స్ రెస్క్యూ టీం అక్కడికి వచ్చేసరికి గన్ నా చేతిలో ఉంది. అర్జున్ ఎవరికి ఏం జరిగిందో చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు. మిగిలిన స్టోరీ అంతా మీడియాకి తనే చెప్పాడు. మీరు చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసా? వెరీ అనెథికల్. నేను కూడా అర్జున్కి అదే చెప్పాను మోహన్. యాక్చువల్గా ప్రెస్ మీట్లో ఏం జరిగిందో చెప్పేద్దామంటే తనే ఒప్పుకోలేదు. ఎంక్వైరీలో జరిగిందేంటో బయటకు వస్తే మీ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుందా? ఏం ఎంక్వైరీ?
ఆ చాప్టర్ అప్పుడే క్లోజ్ కదా. ఐ వాస్ ఫీలింగ్ రియలీ ప్యాథటిక్. తను చేసిన దానికి నేను క్రెడిట్ తీసుకోవడానికి. బట్ ఆ ప్రెస్ మీట్ రోజున ఎప్పుడైతే మా నాన్న కళ్ళల్లో ఆ ప్రైడ్, ఆ హ్యాపీనెస్ చూశానో ఇంకేం మాట్లాడలేకపోయాను. ఇంట్లో అందరి దగ్గర నుంచి ఆ రెస్పెక్ట్ చూడటం అదే మొదటిసారి. వన్ సెకండ్. హలో. ఆ రెస్పెక్ట్ అవార్డ్స్ నాకు అవసరం లేదనిపించింది మోహన్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి అవన్నీ తనకే అవసరం అదంతా. సేవ్ ఎలక్ట్రిసిటీ, సేవ్ ఇండియా. 17th యాడ్ టీవీలో వస్తుంది. ఎలా ఉంది? మీ యాక్టింగ్ చూసి నా రిలేషన్షిప్ స్టేటస్ వెంటనే మార్చేద్దాం అనుకున్నా ఫేస్బుక్లో. మా ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చేసింది. నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను ఎంత రిస్క్ చేశానో తెలుసా? తెలుసు. నేను కూడా ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటే 3 టెర్రరిస్ట్ ని షూట్ చేసిన వాడినే చేసుకోవాలనుకున్నాను. ఆర్యన్. ఎస్ బాస్. హాయ్ సార్. థ్యాంక్ యూ. వోడ్కా? నో థ్యాంక్స్. చేర్స్. చేస్. హాయ్ గాయ్స్, ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. హాయ్ గాయ్స్. హే అర్జున్, రా. సో మీట్ ద కూలెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్, అర్జున్. అర్జున్, దిస్ ఇస్ Xavier's, right? Xavier Singh. ఏంట్రా? ఏంటి? నథింగ్. గైస్, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఏది ముందు చెప్పమంటారు? Bad news. అర్జున్ ముంబై ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ క్యాడర్ ఇంకో 2 monthsలో చార్జ్ తీసుకోవాలి. జస్ట్ రిలాక్స్ గైస్. అందరం ఒకే చోట ఉండడం కుదరదు కదా. ఎక్కడుంటే ఏంటి, చేసేది పోలీస్ జాబే కదా. బట్ ఐ మిస్ యూ. సారీ ఫర్ ద లాంగ్వేజ్. సార్, ఎవరైనా హైయర్ అఫీషియల్స్తో మాట్లాడితే ట్రాన్స్ఫర్ని లీవ్ ఇట్. దీనికోసం ఎవరినో అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. గుడ్ న్యూస్ ఏంటి సార్? The President's Gallantry Award for Bravery 2022. ఐఎమ్ నాట్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. నేను ఐపీఎస్గా ఎలా మారానో తలుచుకుంటే నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ పొజిషన్ని నేను రెస్పెక్ట్ఫుల్గా ఏ రోజు చూడలేదు. నాకున్న ఈ పొజిషన్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. నాలాంటి ఒక అతి సాధారణమైన బిలో యావరేజ్ ఆఫీసర్కి మీ అందరి ముందు నుంచొని ఈ అవార్డు తీసుకుని ఇంకా 18 days మాత్రమే ఉన్నాయి అర్జున్, నువ్వు ముంబై ట్రాన్స్ఫర్ అవ్వడానికి. నార్మల్గా ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతున్న ఆఫీసర్స్కి ఇలాంటి కేసు ఇన్వెస్టిగేషన్ ఇవ్వరు. యు నో ఇట్. బట్ నేను అవన్నీ ఇగ్నోర్ చేసి విత్ ఆల్ మై స్పెషల్ పవర్స్ ఐ పుట్ యూ ఇన్ దిస్. ఒక పోలీస్ ఆఫీసర్ తను సాల్వ్ చేస్తున్న కేసు గురించి ఎప్పుడూ ఇంత ఎమోషనల్ అవ్వకూడదు. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్తో నీకు నాకు ఉన్న రిలేషన్ మనల్ని వీక్ చేయకూడదు. ఆర్యన్తో మనకున్న రిలేషన్ మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి ఈ కేసు సాల్వ్ చేయడానికి. యాక్సిడెంట్ అయ్యే ముందు ఈ కేసు సాల్వ్ చేయడానికి నువ్వు కనిపెట్టిన క్లూ అది మళ్ళీ నువ్వు తెలుసుకోవాలి. నా కోసం, నీ కోసం, ఆర్యన్ కోసం. 18th డేకి కంప్లీట్ కేస్ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. అందులో ఈ 3 questions ఆన్సర్ ఉండాలి. హౌ, వై, హూ. హౌ, వై, హూ అన్నిటికీ సమాధానాలు ఇందులో ఉన్నాయి. పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇది. ఈ కేస్ డైరీలో లాస్ట్ 18 daysలో నేను సంపాదించిన క్లూస్ ఉన్నాయి. ఈ 2 నువ్వు ఒకేసారి చదవాలి ప్యారలల్గా. చివరికి కేస్ ఫైల్లో ఒక బ్లాంక్ పేజ్ ఉంది, ది వెరీ లాస్ట్ పేజ్.
అది నువ్వే ఫీల్ చేయాలి. నువ్వు మాత్రమే చేయగలవు మోహన్. నెక్స్ట్ 18 డేస్లో ఈ కేసు సాల్వ్ అవ్వకపోతే నా ప్లేస్లో ఇంకో ఆఫీసర్ ఉంటాడు, మీ బదులు ఇంకో టీం ఉంటుంది. అండ్ ఐ విష్ ఇట్ డజంట్ హ్యాపెన్. వీ టు సార్. థ్యాంక్ యూ. విక్రమ్ సింగ్ అండ్ రాయ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేసు మీద ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాం సార్, ఆన్ శక్తి మేడమ్స్ ఇన్స్ట్రక్షన్. గుడ్. బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. క్రైమ్ జరిగిన రోజు దాని ముందు రోజు కల్నల్ విక్రమ్ సింగ్ ఆర్మీ బేస్ దగ్గర ఉన్నాడు. బట్ రాయ్ గురించి ఇంకా ఎటువంటి క్లూ దొరకలేదు. స్టేషన్కి వచ్చి వీక్లీ రిపోర్ట్ చేసి వెళ్తున్నాడు. మన ఇన్ఫార్మర్స్ అతన్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. సో ఇది ఆ షూ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసిన కస్టమర్స్ ఇన్ఫర్మేషన్. మ్యానుఫ్యాక్చర్ చేసిన 80 షూస్లో 34 షూస్ సేల్ అయ్యాయి. అందులో పర్చేస్ చేసిన కస్టమర్స్లో కొంతమంది బ్యాంక్ కార్డ్ యూస్ చేశారు. వాళ్ళ అడ్రస్ ట్రాక్ చేసాం, బట్ నథింగ్ టు సస్పెక్ట్ అబౌట్ దెమ్. కొంతమంది క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ గ్యాదర్ చేస్తున్నాం. ఓకే సార్. మోహన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవరికి ఏం డౌట్ రాలేదు. శక్తికి మూర్తికి కూడా. అందరితో ఇన్వెస్టిగేషన్ నార్మల్గానే అవుతుంది. నాక్ చేసి రావాలని తెలీదా? సారీ సార్. ఏంటి? మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాయ్ వైఫ్ మీ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చింది. అదే మీరు తనతో మిస్బిహేవ్ చేశారని. నేను తనతో మాట్లాడి కంప్లైంట్ విత్డ్రా చేయించాను. తనని కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని చెప్పింది ఆమె కంప్లైంట్లో తప్పుందని కాదు సార్. ఇన్వెస్టిగేషన్ టీమ్ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ ఇలా చేశారని న్యూస్లో తెలియకుండా ఉండటానికి. మీరు చాలా చీప్గా బిహేవ్ చేశారు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇలా బిహేవ్ చేయకూడదు, క్రిమినల్స్తో కూడా. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫైరింగ్ ఇక్కడి నుంచే జరిగింది కదా? ఎస్ సార్. స్ట్రేంజ్. వై? ఇట్స్ నాట్ ద రైట్ స్పాట్ అనిపిస్తుంది. చాలా ఓపెన్గా ఉంది, జనాలకు కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ క్రాస్ వెంటిలేటెడ్, గాలి కూడా ఎక్కువగా ఉంది. ఇట్ విల్ అప్సెట్ ద లైన్ ఆఫ్ ఫైర్. ఐ వుడ్ నెవర్ టేక్ ఎ ఛాన్స్ హియర్. బట్ బలిస్టిక్ ఎక్స్పర్ట్స్ 5th or 6th ఫ్లోర్ నుంచి షూట్అవుట్ జరిగిండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ రాయ్ ఇక్కడి నుంచే పరిగెత్తడం చూశాను అని మీరు చెప్పారు. నేనే తప్పు చేయలేదు. ఈ దందా వదిలేసి నా ఫ్యామిలీ కోసం బతుకుతున్నా. నన్ను మళ్ళీ రెచ్చగొట్టద్దు. సార్, అప్పుడు మీరే చెప్పారు ఇక్కడే. బట్ చాలా ఓపెన్గా ఉంది ప్లేస్. ఈజీ ఎస్కేప్ రూట్ కూడా లేదు. ఇక్కడే చిల్లీ పౌడర్ దొరికినట్టు కూడా ఎవిడెన్స్ ఉంది సార్. మేబీ పోలీస్ వాళ్ళని డైవర్ట్ చేయడం కూడా అలా చేయొచ్చు కదా. పర్ఫెక్ట్ స్పాట్. ఇంత మంచి చాయిస్ ఉన్నప్పుడు ఆ స్పాట్ని ఎవరైనా ఎందుకు చూస్ చేసుకుంటారు? ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా? నో సార్, అండర్ కన్స్ట్రక్షన్లో వింగ్ లేదు, ప్రైవేట్ స్పేస్, టార్గెట్ క్లియర్గా ఉంది. ఆ బిల్డింగ్ కన్నా ఈ బిల్డింగ్ నుంచి ఫైరింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ. సార్, రాయ్ ఫోన్ రికార్డ్స్ వెరిఫై చేశాం. క్రైమ్ జరిగిన ముందు రోజు ఒక అనానమస్ నంబర్ నుంచి అతనికి ఫోన్ వచ్చింది నిజం. అండ్ ఆ నంబర్ని ట్రాక్ చేయాలని చూస్తే సబ్మిట్ చేసిన రికార్డ్స్ ఫేక్ ఉన్నాయి. యూ క్యారీ ఆన్. హలో, ఒకసారి నేను మీట్ అవ్వాలి. ఇంటికి రావద్దు. రేపు 7కి కాఫీ షాప్కి రాగలవా? రేపు నాకు ఐల్ జస్ట్ టేక్ 15 minutes. చాలా ఇంపార్టెంట్. ఓకే. నువ్వు చాలా మారిపోయినట్లు అనిపిస్తోంది అర్జున్. అయ్యో ఓకే? యా.
నీకు కాఫీ అలవాట్లేదుగా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. అదే వద్దాం అనుకున్నాను కానీ పోనీ నీ ఫ్లాట్కి వెళ్దామా అని ఎప్పుడు అడిగినా మోహన్ ఏదో మాట దాటేస్తున్నాడు. మనం ఇలా మీట్ అయ్యామని మోహన్కి అస్సలు తెలియకూడదు. ఎందుకంటే నేను మాట్లాడాలని వచ్చింది మోహన్ గురించే. నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, తను అస్సలు నార్మల్గా ఉండట్లేదు. చాలా సైలెంట్గా ఉంటున్నాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ. నీకు తెలుసు కదా, ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు నీతో ఏదైనా చెప్పాడా? లేదు, నాతో ఏం చెప్పలేదు. ఆర్యన్ డెత్ నుంచి తేరుకునేలోగా నీకు యాక్సిడెంట్ అవ్వటం, వీటి నుంచి తను బయటికి రాలేకపోతున్నాడేమో. ఒకసారి తనతో నువ్వు మాట్లాడతావా? తన ప్రాబ్లం గురించి నీకైతే చెప్తాడేమో. తనేమీ చెప్పకపోయినా నువ్వు తన్ని అర్థం చేసుకోగలవు. అర్జున్, అవును, నేను అలా చూసింది కూడా ఇలాంటి కారు. పర్టికులర్గా ఈ కారు అని చెప్పలేను, కానీ ఇలాంటిది కలర్ గ్రీన్. బ్లూ కలర్ కార్స్ని స్టడీ చేస్తున్నాం సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా కలర్ విక్రమ్ ట్రబుల్ చేయొద్దు. ఎస్ సార్. మేబీ మనమే రాంగ్ ఎస్టిమేట్ చేశాం. బట్ సార్, కార్ తనది కాదని అలా ఎలా వదిలేస్తాం సార్? ఆర్యన్ సార్తో ఆయనకైన గొడవ గురించి అందరికీ తెలుసు. హీఈస్ ద ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ దిస్ కేస్. ఆ విషయం మీకు గుర్తుంది కదా? గుర్తుంది, బట్ ఐ స్టిల్ బిలీవ్ యూ డిడ్ంట్ డూ ఇట్. హాయ్ అర్జున్, హౌ యూ? బెటర్. యాక్చువల్గా నేనే నిన్ను కలుద్దామనుకున్నాను. జాబ్కి రిజైన్ చేసేసాను, ముంబై వెళ్ళిపోతున్నాను మా పేరెంట్స్ దగ్గరికి. ముంబై వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకెప్పటికీ తిరిగి రాకూడదు అనుకుంటున్నాను. నీకు యాక్సిడెంట్ జరిగే ముందు నిన్ను కలిసినప్పుడు ఒకటి అడిగాను, దానికోసమే నేను ఇంకా ఇక్కడున్నాను. లేకపోతే వెళ్ళిపోయేదాన్ని. నివేత, డాడీ రమ్మంటున్నారు. హలో సార్. శక్తి, సార్, నివేత హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది? కొండాపూర్ సార్, ఏషియన్ సన్ సిటీ అపార్ట్మెంట్స్ 403. సరే. లాగ్ రిజిస్టర్ చెక్ చేశాను. యాక్సిడెంట్ అయిన రోజు నువ్వు నివేతను కలిశావు. తన్ని మీట్ అయిన 20 మినిట్స్ తర్వాత నువ్వు ఈ కేసు సాల్వ్ అయిందని నాకు ఫోన్ చేసి చెప్పావు. సో ఈ కేసుకు సంబంధించి ఇంపార్టెంట్ క్లూ ఏదైనా నీకు దొరకవచ్చు.
డిస్టర్బ్ చేద్దని చెప్పాను. నీ అపార్ట్మెంట్లో మనం కలిసినప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి జనరల్గా కమిషనర్ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. బట్ నీ విషయంలో ఆ రోజు నువ్వు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ ఒకసారి చెప్తే నేను రికార్డ్ చేసుకుంటాను. ఆ రోజు నేను నీకు చెప్పిన ప్రతి మాట మన ఇద్దరి మధ్య ఉంటుందని చెప్పి నువ్వు నాకు ప్రామిస్ చేశావు. ఆర్యన్ చనిపోయాక నువ్వు మాత్రమే తెలుసుకోవాల్సిన విషయాన్ని నేను నీకు చెప్పాను. ఇలా అందరికీ కాదు. నీ ఇన్వెస్టిగేషన్కి, పోలీస్ ఎంక్వైరీకి దీన్ని యూజ్ చేసుకోనని యూ ప్రామిస్డ్ మీ అర్జున్. అప్పుడు సిచ్యువేషన్ వేరు. నువ్వు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ తెలుసుకోవాలి. ఐ వాంట్ హియర్ ఇట్ అగైన్. సారీ. నో, ఐ కాంట్. నివేత, నివేత, నువ్వు కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా బెదిరించి నువ్వు నాతో ఏమీ చెప్పించలేవు అర్జున్. ఆర్యన్ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేనే నీ ఆఫీస్కి వస్తాను. బట్ నీకు చూపించిన ఆ వీడియో గురించి అయితే మాత్రం నో. నువ్వు నా మొబైల్ సీజ్ చేయగలవేమో, బట్ అందులో ఉన్న వీడియో ఎప్పటికీ నీ రికార్డ్స్లోకి రానివ్వను. నివేత, ఓకే, ఐ డోంట్ వాంట్ ఇట్. ఇట్స్ ఓకే. జస్ట్ సుపీరియర్స్ అడిగారు. ఐ హ్యాడ్ నో చాయిస్. అందుకే వచ్చాను. నేను నిన్ను నమ్మాను అర్జున్. ఐ థాట్ యు వర్ అ ఫ్రెండ్. I am. Okay, I now invite Aryan to receive his gallantry award. Please come on to the stage. ఏంటి ఇదంతా? అవార్డ్ తీసుకున్నప్పుడు నువ్వేం మాట్లాడతావో నాకు తెలియాలి. డైరెక్ట్గా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే విను. లేదు, నువ్వు నా గురించి మాట్లాడతావో లేక నీ పేరెంట్స్ గురించి మాట్లాడతావో నాకు తెలియాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సీరియస్లీ ఇదేనా నువ్వు మాట్లాడాలనుకున్నది? ఐఎమ్ నాట్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. నాలాంటి ఒక అతి సాధారణమైన బిలో యావరేజ్ ఆఫీసర్కి మీ అందరి ముందు నుంచొని ఈ అవార్డు తీసుకునే అర్హత లేదు. నాకు లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. దే హ్యాడ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. 7 సంవత్సరాల వయసులో బోర్డింగ్ స్కూల్లో గడిపిన రోజుల్లో నా ఫ్రెండ్సే నాకు తోడుగా ఉన్నారు. బట్ కొంతకాలం తర్వాత అందరం ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయాం ఇన్ ది రెస్పెక్టివ్ ప్రొఫెషన్స్. తర్వాత వాళ్ళని కలవాలని, మాట్లాడాలని చాలా ట్రై చేశాను, కుదరలేదు. అలాంటి టైంలో నా లైఫ్లోకి ఒక ఫ్రెండ్ వచ్చాడు. 2 రోజుల తర్వాత నేను బోర్ కొట్టేస్తానని అంటారు అందరూ. బట్ ఈ ఫ్రెండ్ మాత్రం నన్ను, నా లోపాలని భరించి నాకు ఫ్రెండ్గా ఉన్నాడు. తనకు ఎప్పుడైనా ఎలాంటి టైంలో అయినా నేను కాల్ చేయొచ్చు. నేను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా తను నా కోసం వస్తాడు. ఈ అవార్డ్ కూడా ఇట్ ఈస్ హిస్ సాక్రిఫైస్. అండ్ ఫర్ ద ఫ్యాక్ట్ నేను ఏ టెర్రరిస్ట్ని చంపలేదు. అలా చేయగలిగే బ్రిలియన్స్ కూడా నాకు లేదు. ఇప్పుడు నాకు వచ్చిన పేరు, అవార్డ్స్ అన్నీ అతను నాకు ఇచ్చినవే. నా లైఫ్లో నేను కోల్పోయిన ఫ్రెండ్స్లో వాడెప్పుడు ఉండకూడదు. లైఫ్ లాంగ్ వాడి ఫ్రెండ్షిప్ నాకు కావాలి. నా లైఫ్లో అత్యంత వాల్యూ చేసేది వాడితో నేను స్పెండ్ చేసిన టైం. అది ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. అర్జున్, మై ఫ్రెండ్, మై బ్రదర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇది నీది. యూ డిజర్వ్ దిస్ మ్యాన్.
వీడియో అందరికీ చూపించు. హీరో అయిపోతావు కదా. నీ ఫ్రెండ్ ఒక చేతకాని వాడని అందరికీ చెప్పు. ఆర్యన్ ఎప్పటికీ గ్యాలంట్రీ అవార్డు తీసుకున్నా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కానీ అందరికీ గుర్తుండాలి అనుకున్నాను. తను మాత్రం అవార్డు తీసుకునేటప్పుడు నీ గురించే చెప్పాలనుకున్నాడు. థ్యాంక్స్ అర్జున్. ఆర్యన్ బదులు చెప్తున్నా. అర్జున్, మై ఫ్రెండ్, మై బ్రదర్, ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. ఇది నీది. యూ డిజర్వ్ దిస్ మ్యాన్. యాక్సిడెంట్ జరగకముందే తెలుసుకున్న వైటల్ క్లూ ఇది. అయితే కిల్లర్ గురించి ఒక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎవరికో ఆ గ్యాలంటరీ మెడల్ క్రెడిట్ నాకు రావడం అసలు ఇష్టం లేదు. అండ్ ఐ థింక్ యాక్సిడెంట్ జరిగే ముందు తను ఎవరో నేను తెలుసుకుని ఉంటాను. అమోన్, నేను మళ్ళీ చేస్తా, వేరే కాల్ వస్తుంది. హలో హలో సార్, ఆ షూ అమ్మిన రీటైలర్ ద్వారా టెర్రరిస్ట్ని ట్రాక్ చేశాం సార్. యూ కెనాట్ బిలీవ్ దిస్. హీ సయ్యద్ నాడార్, చనిపోయిన హర్కతుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ ఇబ్రహీం నాడార్ ఓన్లీ సన్. ప్రస్తుతం ఇక్కడే ఒక యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ స్టూడెంట్స్ని జిహాదీలుగా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ సార్. This is the assignment for tomorrow, okay? And all right, it's done for today. Thank you very much. ఆర్యన్ ఎందుకు చంపావు? ఆర్యన్ని నేను చంపలేదు. మరి నన్ను ఎందుకు చంపడానికి వచ్చావు? ఆర్యన్ని చంపింది ఎవరో తెలుసుకున్నాను కదా. నాకు ఛాన్స్ ఉంటే నిన్ను చంపుతాను, ఆర్యన్ని కాదు. అర్కటల్ కమాండో ఆపరేషన్ చేసింది నువ్వు. నా భజన్ ఇంకా అందరినీ చంపింది నువ్వు. నాకు తెలుసు నువ్వు చంపటం అందరినీ మోసం చేస్తావేమో, నన్ను కాదు. అందుకే నిన్ను చంపటానికి మీ ఇంటికి వచ్చాను. బట్ ఆ రోజు నువ్వు ఎస్కేప్ అయ్యావు. You're right, sir. Parade ground left side on a building kanna. This is a better place to shoot. వాట్ ఈస్ యువర్ మోడస్ ఆపరాండి? ఎలా చేస్తారు దీన్ని? ముందు ఒక కన్వీనియంట్ లొకేషన్ వెతుక్కుంటాం. ఈవెంట్కి ముందు రోజు అక్కడికి వెళ్తాం, రెక్కీ చేస్తాం, మొత్తం అంతా సెట్ చేసుకుంటాం. ఒకవేళ లొకేషన్ ఇదే అయితే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్పాట్. మరి వెన్ ఇస్ ద రైట్ మూమెంట్? ఫస్ట్ ఛాన్స్ వి గెట్. టార్గెట్ ఎప్పుడైతే గన్ రైడర్లో ఉంటాడో ద ఫస్ట్ టైం, అది ఆ రైట్ మూమెంట్. టార్గెట్ ఇక్కడి నుంచి ఫాలో అవుతుంది.
సో ఇదే మీరు చెప్తున్న ఫస్ట్ ఛాన్స్ రైట్? I guess not. Can you rewind it once? Yeah, there. Yeah, see, this is the first opportunity to shoot. ఇక టార్గెట్ ఒక 45 seconds అన్ప్రొటెక్టెడ్గా ఉన్నాడు. సో ఎనీ ప్రొఫెషనల్ షూటర్ వుడ్ హ్యావ్ టేకెన్ దిస్ ఛాన్స్. మరి కిల్లర్ ఛాన్స్ ఎందుకు వదిలేశాడు? నాకు అదే అర్థం కావట్లేదు. Any professional shooter should take this chance, cannot waste it. But you said it's a perfect crime. Yeah. It's also possible ఇలాంటి పర్ఫెక్ట్ క్రైమ్లో షూట్ చేయడానికి కిల్లర్ స్పాట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ స్నైపర్ గన్ యూజ్ చేస్తుంటాడు. టార్గెట్ షూర్గా స్పాట్కి వస్తాడని తెలిసి అడ్వాన్స్గా ఆటోమేటిక్ స్నైపర్ గన్ ఫిక్స్ చేసి ఉండాలి. He knows his job. గన్ పార్ట్స్ని సెపరేట్గా తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి ఉండాలి. హీస్ అన్ ఎక్స్పర్ట్ అట్ హిస్ వెపన్. వన్స్ గన్ అసెంబుల్ చేసి టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత తను ఎక్కడి నుంచైనా రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. కిల్లర్ గన్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మరి రాయ్, కల్నల్, హర్కతులు వీళ్ళందరూ సస్పెక్ట్స్ లిస్టులోకి ఎలా వచ్చారు? నిన్నటి వరకు వీళ్ళందరూ సస్పెక్ట్స్ అన్నావు, ఈరోజు వీళ్ళెవ్వరూ సస్పెక్ట్ అయ్యే ఛాన్సే లేదంటున్నావు. ఆర్ యూ ట్రయింగ్ టు ఫూల్ మీ ఆర్ దెమ్? నో సార్. అసలు ఆ లెఫ్ట్ సైడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ నుంచి ఫైరింగ్ అయ్యే ఛాన్సే లేదంటున్నావు. బట్ యాక్సిడెంట్కి ముందు నీ ఇన్వెస్టిగేషన్ అంతా ఆ బిల్డింగ్ చుట్టే తిరిగింది. వై? అంటే యాజ్ పర్ ది బాలిస్టిక్ ఎక్స్పర్ట్. ఐ నో. బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్ నిజంగా ఏం చెప్పాడో మీ టీం ద్వారా నాకు తెలిసింది. యాజ్ పర్ అవర్ డిస్కషన్, ఫైరింగ్ అయితే పెరేడ్ గ్రౌండ్ కి దగ్గరలో ఉన్న బిల్డింగ్ నుంచే జరిగింది సార్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఈదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ బిల్డింగ్ నుంచి జరిగి ఉండాలి, బట్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ విచ్ బిల్డింగ్. కానీ అర్జున్ సార్ అక్కడెవరో పరిగెత్తడం చూశానన్నారు. యూ కెన్ గో. సార్, మే ఐ? ఎస్. ఈ ఒక్క విషయంలోనే కాదు సార్, ఈ కేసుకి రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్లోనూ అర్జున్ సార్ బిహేవియర్ ఇలానే ఉంది. రోజుకో న్యూ సస్పెక్ట్ నేమ్ అండ్ రోజుకో న్యూ మోడస్ ఆపరాండి. అసలు డైలీ ఇలా ఎందుకు చేంజ్ అవుతుందో టీంకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు సార్. సార్, కల్నల్ విక్రమ్ సింగ్ నేమ్ని ఈ కేసు నుంచి రిమూవ్ చేయమన్నారు. ఒప్పుకున్నాం. ఆయనకి వ్యతిరేకంగా మాకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. బట్ రాయ్ లాంటి ఒక నోన్ క్రిమినల్ని ఫాలో అవటానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకో ఇప్పటికీ మాకు తెలియదు. సమాధానం చెప్పు అర్జున్. ఇట్స్ మై గట్ ఫీలింగ్ సార్. రాయ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఇదేం ఎక్స్ప్లెనేషన్ సార్? ఎవరన్నా ఆధారాలు లభించకపోతే సస్పెక్ట్ని లిస్ట్లో నుంచి తీసేస్తారు, కానీ అర్జున్ సార్ మాత్రం ఆధారాలు లేకుండా చేయడానికి సస్పెక్ట్ని వదిలేస్తున్నారు. యూ కెన్ ఆస్క్ హిమ్ సార్. అర్జున్ సార్ రిక్వెస్ట్ మీదే ఈయన ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ అయ్యారు. మూర్తి సార్, ప్లీజ్ ఇప్పటికన్నా మీరు మీ మైండ్లో ఉన్నది చెప్పండి. నాకైతే కరెక్ట్ రూట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్న నమ్మకం పూర్తిగా పోయింది సార్. అవకాశం ఉంటే నన్ను ఈ టీం నుంచి రిలీవ్ చేయండి సార్, ప్లీజ్. వాట్ అబౌట్ యూ? నాకైతే ఇదే టీంతో వర్క్ చేయాలని ఉంది సార్. టు బీ ఆనెస్ట్, టీంలో అందరి ఆలోచన అదే. బట్ అర్జున్ సార్ లీడ్ చేయడమే అందరి ప్రాబ్లం. నీ దగ్గర నుండి సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అర్జున్. ఐ ఫీల్ ఐమ్ క్లోజ్. ఆల్ యూ హ్యావ్ ఈజ్ 2 days అర్జున్. సాల్వ్ ఇట్ ఆర్ మూవ్ అవుట్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఎస్ఐ సత్యాన్ని మాట్లాడుతున్నాను. సిటీలో ఉన్న అన్ని బ్లూ కలర్ హోండా సిటీ కార్స్ లిస్ట్ అండ్ వాటి ఓనర్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్. చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పాలి సార్. ఒక బ్లూ హోండా సిటీ కారు మాత్రం మన పోలీస్ కస్టడీలోనే ఉంది. దాన్ని యూజ్ చేసే అవకాశం మన పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది. I need 2 days more. The last 2 days to solve this case. Party time.
ఏంటి అర్జున్ ఇల్లు ఇంత డర్టీగా ఉంది? సచ్ అన్ ఎగ్జాస్టింగ్ ఫ్లైట్ మ్యాన్. ఎనీవే ఖతర్ నుంచి రిలీవ్ అయిపోయాను. వీఆర్ మూవింగ్ టు హైదరాబాద్ నౌ. వీ కెన్ మీట్ మోర్ ఆఫెన్, రైట్? యాక్సిడెంట్ తర్వాత ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? ఈ వంకతో తాగనని మాత్రం చెప్పకు. ఒకవేళ మానేసినా ఇవాళ తాగాల్సిందే. మామ్ అండ్ డాడ్ పెళ్ళి 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 అని చంపుతున్నారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. యా, దిస్ విల్ డూ. Looking good, man. You tell me that. ఏంటి? ఏమైంది? వాట్? ఎవడరా నువ్వు? యూ కిడింగ్ రైట్? Are you crazy? Oh, I said go. Arjun, please ఇలా బిహేవ్ చేయకు. Please don't do this to me. Please. పొమ్మనా? Please. Get lost. Until you get lost. Go. అంటే నాకంటే బెటర్ ఆప్షన్ ఎవరైనా దొరికారు? I said get lost. Get out. సో ఇన్ని సంవత్సరాలు నన్ను యూజ్ చేసుకున్నావా నువ్వు? Arjun, please don't do this to me. Arjun, listen to me. Arjun, please. ఎవరు నువ్వు? I said go. Arjun, ఖాళీ వాళ్ళకి తోడవండి. Arjun, please. ఈ కేసులో ఎప్పటి నుంచో ఖాళీగా ఉండిపోయినా చివరి పేజీ పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. రాయ్, కల్నల్ విక్రమ్, హర్కతుల్, వీళ్ళందరూ మనకు తెలిసిన సస్పెక్ట్స్. ఈ హోల్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎప్పుడూ సస్పెక్ట్ చేయని వ్యక్తి ఒక అతను ఉన్నాడు. I'll get some water. You want? Oh. నీ ప్రైవసీని ఇబ్బంది పెట్టడానికి నేను రాలేదు. నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలీదు. అందుకే ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ నెక్స్ట్ టైం డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోకు. అది కూడా బెల్ కొట్టకుండానే ఇంట్లోకి వచ్చేసేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆర్యన్ చెప్పేది విను ఒకసారి. ఆర్యన్, I just need 1 second. I said 1 second. నాట్ ఇంట్రెస్టెడ్. నా కళ్ళతో చూసిన దాని గురించి మళ్ళీ ఇంకొకరితో ఎక్స్ప్లెనేషన్ వినాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీ ఇష్టం. కానీ మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి నువ్వు ముందుగానే చెప్పుంటే నేను తప్పుగా అనుకునేవాడిని కాదు.
ఇందుకోసమేనా నా కోసం గ్యాలంటరీ అవార్డ్ సాక్రిఫైస్ చేసింది? అరే అంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు. జస్ట్ సప్రెస్ యువర్ సెక్షువల్ డిమీనర్, మనుషులతో రూట్ బిహేవియర్, క్రిమినల్స్ని 3rd degree టార్చర్, జస్ట్ ఎ ట్రేస్ ఆఫ్ యువర్ బ్లడీ బ్రూటల్ నేచర్ అర్జున్. వాట్? హే, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ మ్యాన్? నాలాంటి పిచ్చోళ్ళేమో నీ లైఫ్లో అమ్మాయి లేకపోవటం వల్లే ఇంకా మగాళ్ళ డ్యూటీ చేస్తున్నావు అనుకుంటున్నారు. హే, గెట్ లాస్ట్ మ్యాన్. ఆర్యన్ వదిలే. ఐ సెడ్ లీవ్. ఐ సెడ్ వాడదేంటి? సారీ. ఈ నిజం దాచుకొని ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి ఏం చేయాలో నేను 2 daysలో చేసి చూపిస్తాను. ఆర్యన్, 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 ఆర్యన్ ప్లీజ్ నా మాట విను. Just stop him, man. Stop him. Oh my god. Oh my god. Oh my god, Arjun. Arjun, అతను ఆపు అర్జున్. అతను వెళ్ళిపోతున్నాడు అర్జున్. అర్జున్ ప్లీజ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. అర్జున్ వాడిని ఆపకపోతే వాడు మన ఇద్దరికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు నా మాట వింటున్నావా అర్జున్? వెళ్ళే ముందు ఏం చెప్పడం వినలేదా? ఈసారి ఇక్కడ జరిగిన దాని గురించి అందరికీ చెప్పేస్తా అంటున్నాను. What it means? అతను నేను ప్రేమిస్తున్నాను అర్జున్. Oh my god, it's so dangerous. Just because you guys are rich, don't think he's not gonna hurt you, man. Arjun, ఈ విషయంగానే బయటకు వస్తే సొసైటీని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు తెలియదు. I'm not ready to come out of the closet. Neither are you. I know it. మీకు తెలిసిన drinking, man. Maybe నీ మాట విను. ఒక్కసారి మాట్లాడుతూ అర్జున్ ప్లీజ్ ప్లీజ్ because the goddamn అర్జున్ యువర్ ద బ్లడీ ఏసీపీ. రేపటి నుంచి మీడియాలో న్యూస్ మొత్తం నీ గురించే ఉంటుంది. నిన్నటి వరకు నీకు డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేసిన ఈ పోలీస్ ఆఫీసర్లే రేపటి నుంచి నువ్వు ఒక గే ఆఫీసర్ నిన్ను హేళన చేస్తారు. డూ యూ వాంటెడ్? సొసైటీ నిన్ను వెలేస్తుంది. కెన్ యూ ఫేస్ ఇట్? కెనాట్. అతను కనుక నోరు తెరిస్తే నీ లైఫ్ మళ్ళీ నార్మల్గా ఉండదు అర్జున్. ఇద్దరు లైఫ్ నార్మల్గా ఉండదు. అట్లీస్ట్ నీ ఫ్రెండ్ మోహన్ గురించి అని ఆలోచించు. ఈ విషయం కనుక బయటకు వస్తే అందరు తనతో ఎలా బిహేవ్ చేస్తారు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మ్యాన్. ఇట్స్ గోనా బి డెవాస్టేటింగ్ ఫర్ ఎవ్రీవన్ అర్జున్, స్పెషల్లీ ఫర్ హిస్ వైఫ్ గీత. ఈ విషయం తెలిస్తే తను తట్టుకోగలరా? షీస్ గోనా క్వశ్చన్ యువర్ రిలేషన్షిప్ విత్ మోహన్. కెన్ యూ ఇమాజిన్ హౌ సిక్ దట్ వుడ్ బి? తట్టుకోలేరు అర్జున్. సూసైడ్ చేసుకుంటారు అర్జున్. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఉండలేదు. మన టైం నేను సూసైడ్ చేసుకుంటాను. You can't do this to all of us. You have to stop that person before he ruins our life. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయలేదు. తను ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏదో చేయబోతున్నాడని అర్థమైంది. నీ కాల్స్ ఎత్తట్లేదని నువ్వు నాతో ఫోన్ చేయించావు. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ మ్యాన్? ఈ విషయంగానే బయట ఎక్కడైనా మాట్లాడావో? మాట్లాడతాను రా, కన్ఫర్మ్గా మాట్లాడతాను. మాట్లాడితే ఏం చేస్తావురా? అక్కడ ఇక్కడ కాదు, పబ్లిక్గా మాట్లాడతాను. ఏం చేస్తావు? అర్జున్ నీతో ఫోను. వాట్ ఈస్ హి అప్ టు? నిన్న 2 రోజులతో చేస్తా అన్నాడు. ఇవాళ పబ్లిక్ ఏదో మాట్లాడుతా అంటున్నాడు. ఓ మై గాడ్, రేపు గ్యాలంటరీ అవార్డ్స్ ఫంక్షన్ ఉంది. అక్కడ పబ్లిక్ నుండి అందరూ ఉంటారు. అతను కనుక అక్కడ నోరు తెరిస్తే డెడ్ మ్యాన్. అర్జున్ వి డోంట్ హ్యావ్ టైం. ఏదో ఒకటి చెయ్యి అర్జున్.
ఐఎమ్ నాట్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. అలాంటి టైంలో నా లైఫ్లోకి ఒక ఫ్రెండ్ వచ్చాడు. 2 రోజుల తర్వాత నేను బోర్ కొట్టేస్తానని అంటారు అందరూ. బట్ ఈ ఫ్రెండ్ మాత్రం నన్ను, నా లోపాలని భరించి నాకు ఫ్రెండ్గా ఉన్నాడు. తనకు ఎప్పుడైనా ఎలాంటి టైంలో అయినా నేను కాల్ చేయొచ్చు. నేను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా తను నా కోసం వస్తాడు. ఈ అవార్డ్ కూడా ఇట్ ఈస్ హిస్ సాక్రిఫైస్. అండ్ ఫర్ ద ఫ్యాక్ట్ నేను ఏ టెర్రరిస్ట్ని చంపలేదు. అలా చేయగలిగే బ్రిలియన్స్ కూడా నాకు లేదు. నా లైఫ్లో నేను కోల్పోయిన ఫ్రెండ్స్లో వాడెప్పుడూ ఉండకూడదు. లైఫ్ లాంగ్ వాడి ఫ్రెండ్షిప్ నాకు కావాలి. నా లైఫ్లో అత్యంత వాల్యూ చేసేది వాడితో నేను స్పెండ్ చేసిన టైం. అది ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. అర్జున్, మై ఫ్రెండ్, మై బ్రదర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇది నీది. యూ డిజర్వ్ దిస్ మ్యాన్. ఆర్యన్కి నీ మీద ఉన్న నమ్మకం ఇంకెవరి మీద ఉండదు, ఈవెన్ నా మీద కూడా. ఆర్యన్కి ఫ్రెండ్ అని చూపిస్తున్నాను. బట్ ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియో గురించి మాత్రం బయటికి రానివ్వద్దు. తన గురించి ఎవరూ తక్కువగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ కేసు ఎప్పటికీ సాల్వ్ అవ్వదని అందరూ అనుకుంటున్నారు. వేరే పోలీస్ ఆఫీసర్ అయితే నేను కూడా అలాగే అనుకునేదాన్ని. బట్ ఈ కేసు డీల్ చేస్తోంది అర్జున్. ఆర్యన్కి క్లోజ్ ఫ్రెండ్. ప్లీజ్ ఫైండ్ ద కల్ప్రిట్. నేను నిన్ను నమ్ముతున్నాను. దిస్ ఇస్ ద లీస్ట్ యూ కెన్ డూ ఫర్ ఆర్యన్. నేనే. నా గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకున్న ఆర్యన్ని చంపింది నేనే. ఐఎమ్ ద బ్లడీ కిల్లర్. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అనాథలో బతికాను. No family, no friends. Just emptiness. ఏడిస్తే కన్నీళ్ళు కూడా తోడలేనంత ఒంటరితనం. మళ్ళీ అలాంటి లైఫ్లోకి వెళ్ళాలనుకోలే మోహన్. అండ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేయదు. అలాగే మన మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని కూడా. హాస్పిటల్లో కళ్ళు తెరిచే టైంకి నాకు నువ్వెవరో ఏమవుతావు కూడా తెలియదు. అలాగే ఆర్యన్ కూడా. కానీ ఇప్పుడు మీరు నేను ఎప్పటికీ మర్చిపోలేని స్నేహితులు. ఐ మిస్ యు బోత్. నువ్వు చేసింది సరిదిద్దుకోలేని తప్పు అర్జున్. కానీ ఒక ఫ్రెండ్గా ఇప్పుడున్న నీ మెంటల్ కండిషన్ వల్ల నిన్ను ఈ కేసు నుంచి తప్పించగలను. ట్రూత్. దేవుడి నుంచైనా తప్పించుకోగలం, కానీ నిజం నుంచి తప్పించుకోలేం మోహన్. ఒక నిజం దాచాలని చూసిన అర్జున్ చౌదాకెళ్ళి బతికిపోయాడు. ఇప్పుడు నువ్వు ఆ నిజం దాచాలని చూస్తే ఈ అర్జున్ బతికినంత కాలం చూస్తూనే ఉంటాడు. నాకు బతకాలనుంది మోహన్. చనిపోయిన తర్వాత కూడా బతకాలనుంది. I don't want to be Arjun. I'm happy to die as Arjun B.
రిపోర్టింగ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్యన్ మర్డర్ కేస్. ఏసీపీ అర్జున్ ఇస్ ద మర్డర్. We have all the evidence. Prepare for his arrest. I deserve to be punished, Mohan. అర్జున్ ప్రసాద్ అని నేను I deserve to be punished. నా దేశం పట్ల శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని, నా దేశ సార్వభౌమత్వాన్ని సమగ్ర